ప్రతిసారి మన అర్థం కలిపి సెలబ్రేట్ చేసుకున్నాం కదా బర్త్డే. ఈసారి ఫ్రెండ్స్ తో ప్లాన్ చేశాను. ప్రపంచంలో చావు కంటే నరకం ఏంటో తెలుసా? ఒక మనిషిని పిచ్చిగా ప్రేమించడం. సరే ఇంకా నుంచి నువ్వు నేను ఏ ఈవెంట్స్ కలిపి చేసుకోవద్దు నాని. నీకు అంత ఇష్టం, నీ బర్త్డే నీ ఫ్రెండ్స్ చేసుకో. బాయ్. అసలు అంత ఇంపార్టెన్స్ లేనప్పుడు ఇంకెందుకు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మీ అందరికి తెలిసి ఉంటుంది, 1 వీక్లో నా బర్త్డే ఉందన్నమాట. ప్రతి బర్త్డే చాలా 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 స్పెషల్గా పింకీ చేస్తుంది అనమాట. మీకు తెలిసి ఉంటుంది 2022లో నా కోసం డ్యూక్ తీసుకుంది అండ్ 2023లో మనం కార్ తీసుకున్నాం. అండ్ ఈ ఇయర్ వచ్చేసి చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది. కాకపోతే చిన్న చేంజ్ అనమాట. ఈ ఇయర్ బర్త్డే నేను పింకీ లేకుండా చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఇక్కడ చూస్తే మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. నేను నా ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ అందరం కలిపి మేము బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్లో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ విషయం పింకీకి నేను ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే తను చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది అనమాట. ప్రతి ఇయర్ చాలా చాలా అంటే అన్ని ప్లాన్ చేస్తుందంటే లైక్ బాగా చెయ్యాలి. తన బర్త్డే నేను ఎప్పుడు అంతగా చేయలేదు. అయినా సరే తను మాత్రం నా కోసం చాలా చేసి సర్ప్రైజ్ ప్లాన్ చేసి చాలా బాగా కష్టపడుతుంది. అండ్ ఇప్పుడు కనుక నేను ఈ మాట చెప్తే తను ఎలా ఫీల్ అవుతుందో ఎలా రియాక్ట్ అవుతుందని నాకేం అర్థం కావట్లేదు. లస్సీ ఏమవుతుందో తనైతే మాత్రం ఇప్పుడు ఎక్కడుందో మనం తెలుసుకుందాం. అన్నీ మనాలికి వేసుకున్నావు కాకుండా మంచి కలెక్షన్ చూపించు. ఆల్రెడీ ఈ 3 తీసాను. ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉంటే చూపించు. నా బట్టలేని నువ్వే సెలెక్ట్ చేస్తావా? ఏంటి అప్పుడే వచ్చావా? సరే చూడు, ఈ బ్లాక్ లేదు కదా, మొన్న మనాలి వేసుకోలేదు కదా బ్లాక్. ఏది బాగాలేదబ్బా, ఏ సింపుల్ గా ఉంది. మన నాన్న ఏం తెలుసు కదా. అవును, బాగుంటది కదా. బాలీలో అది ఉంది కదా, నేచురల్ ఆర్చ్ ఉంది కదా, దాని దగ్గర నేను బ్లాక్ వేసుకుంటున్నా. బ్లాక్ అండ్ బ్లాక్ బాగుంటది కదా. తొందర చూడు, టైం అవుతుంది. మధ్యాహ్నం నుంచి నేను ఆ పనులు చేసుకుని ఈ పనులు చేసుకుని నాకు ఎక్కడ కుదురుతుంది 2 పనులు చేయాలంటే. బానే మాట్లాడుతున్నా, ఇంకా నేను ఇక్కడ చెప్పాలి. చెప్పే చిరాగ్గా. అలా కాదు. ఓయ్, ఈ బర్త్డేకి ఏం ప్లాన్ చేయలే కదా? నీకు బుర్ర పని చేయట్లేదు అనుకుంటాను నాకు తెలిసి. ఏమైంది? ఏమైంది ఏంటి? కూర్చో ఒకసారి. ఎల్లుండి వెళ్తున్నాను కదా, మళ్ళీ పని చేయట్లేదు, బర్త్డే ప్లాన్ లేదా ఇది అది అంటావు. నేను పిచ్చిదాన్ని ఏంటి నీకు? ఒకసారి ఏంటి ఇది చూడు. ఇలా చూడు ఒకసారి. ఉండు. అరే ఈ వైట్ షర్ట్ బాగుంటుంది. ఓయ్ ఒకసారి రాలా? ఏంటి చెప్పే, టైం అవుతుందంటే నీ బాధ ఏంటి? టికెట్స్ చూడు. బాలి టికెట్సా? అదేంటది? అంటే ప్రతిసారి మన అద్దరం కలిపి సెలబ్రేట్ చేసుకున్నాం కదా బర్త్డే. ఈసారి ఫ్రెండ్స్తో ప్లాన్ చేశాను నార్మల్గా. అసలు నీకు ఏమైనా బుర్ర పని చేస్తుందా? ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుకోవడం ఏంటి? నేను ఏమైనా పిచ్చిదానండి, నీకు అన్ని డబ్బులు పెట్టి చేసుకుంటున్నానా? అలా కాదు, ప్రతి సంవత్సరం బ్యాంకాక్ వెళ్ళావు కదా ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు బర్త్డే అనేది బ్యాంకాక్ లో ఫ్రెండ్స్ తో చేసుకుంటే అదొక వేరే వైబ్ ఉంటదమ్మా. ప్రతిసారి మధ్యలో ఉంటాం కదా. ఏం వైబ్? నా బర్త్డే అయిందా? నా బర్త్డే నేను ఫ్రెండ్స్ తో చేసుకున్నానా, ఫ్యామిలీతో చేసుకుని నీతోనే చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ నీతో ఉన్నాను, లాస్ట్ ఇయర్ కూడా నీతో ఉన్నాను. ఈసారి నేను ఫ్రెండ్స్ తో వదలచ్చు కదా. ఏమైతే చెప్పు. అంటే 2 years నుంచి నువ్వు బర్త్డే చేసుకున్నావు అనమాట. అంతకు ముందంతా నేను నీకు చేయలేదు కదా. నేను అనేది అలా కాదు. నార్మల్ గా నేను ఏమన్నా అంటే ప్రతిసారి మనం చేసుకున్నాం కదా, బ్యాంకాక్ లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. వెళ్ళి వచ్చేస్తాను. ఏమైంది? ప్రతిసారి మా ఇద్దరం చేసుకుంటాం. సరే ఇప్పుడు ఏమైంది? జస్ట్ ఒక 1 week లో వచ్చేస్తాను రిటర్న్. 1 week ఏంటి? బర్త్డే నా దగ్గర ఉండకుండా ఏంటి నువ్వు అంతేది? అరే ప్రతిసారి నీతో ఉండాలేంటి? నీకోసం షాపింగ్ గీపింగ్ అన్ని చేసి వేస్ట్. అలాంటప్పుడు నువ్వే చేసుకోవచ్చు కదా. నాకైతే చెప్పమని చెప్పడం. నేను పిచ్చిదాన్నా నీ కోసం ప్లాన్లన్నీ మానుకుని ఉండడానికి? నేను అంటుంది ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేయి, కాదనట్లేదు. కాకపోతే నేను మామూలుగా బర్త్డే ఫ్రెండ్స్ తో చేసుకుంటా అంటున్నాను. ఫ్రెండ్స్ తో చేసుకోవడం ఏంటి? మరి నేనేంటి? నేనేమైనా ఒక జోకర్నా, లేకపోతే నేనేమైనా ఇంకో ఫ్రెండా నీకు? అరే ఇప్పుడు నేను ఏమంటున్నాను? సరే బ్యాంకాక్ నేను వస్తాను. పోనీ ఫ్రెండ్స్ తో ఓన్లీ బాయ్స్ వెళ్తున్నాము. ఓన్లీ బాయ్స్ ఎందుకు? నేను ఫ్రెండ్స్ వస్తాను కదా, జో కూడా వస్తుంది కదా. మేము ఓన్లీ ఫ్రెండ్స్ వెళ్తున్నాం, వెళ్ళి వచ్చేస్తాను. బర్త్డే పక్కన లేకపోతే ఏమై సరే చేసుకోతే. నీకు నేను ప్రయారిటీయే కాదు అన్నప్పుడు నాకు నువ్వెందుకు, నీతో నాకెందుకు? అసలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రయారిటీ కాదంటున్నావు, ప్రియారిటీ కాదన్నావు. చూడు టికెట్స్ ఎప్పుడు తీసాను, ఈ రోజు బుక్ చేసుకున్నాను. ఇంకా నేను ఈ రోజు బుక్ చేసడం అంటే ముందు నీకు తెలీదా మనం బాలి వెళ్తామనే ప్లాన్ నీకు లేదా? ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం అనుకున్నాను కదా. నేను మనాలి తీసుకెళ్లిపోయావు, బర్త్డే స్కిప్ కొట్టదామని మనాలి తీసుకెళ్లిపోయావా నన్ను? నువ్వు అడిగింది కాదన్నాను ఎప్పుడైనా? మరి ఏంటి అడగలేదంతా సోదంతా తీసుకెళ్ళి ఇప్పుడు మనాలి వెళ్ళకపోతే నష్టం ఏం వచ్చేది?
ఏదో పోనీ వెళ్ళాం స్నో అయిపోయింది అంటే నాకు ఆ సరదా చూపించేసి బర్త్డే కొండుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడు అంటే నీకు నాతో చేసుకోవాలనే పాయింట్ నీ బ్రెయిన్ లో లేదు. సరే ఇంకా నుంచి నువ్వు నేను ఏ ఈవెంట్స్ కలిపి చేసుకోవద్దు నాని. నీకు అంత ఇష్టం నీ బర్త్డే నీకు నీ ఫ్రెండ్స్ అన్నప్పుడు చేసుకో అబ్బాయి. నార్మల్ గా బర్త్డే కోసమే కదా, ఎందుకు అయిపోతున్నావు? ఒక బర్త్డే కదా. నీకు అసలు ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకెందుకు? చేసుకో, నీకు ఒక బర్త్డే కదా. నేను నీ బర్త్డేకి సంవత్సరం నుంచి డబ్బులు దాచుకుని, నీ గిఫ్ట్ల కోసం డబ్బులు దాచుకుని, పార్టీ కోసం డబ్బులు దాచుకుని, ఇవన్నిటికీ డబ్బులు దాచుకుని చేయడం నేను పిచ్చిదాన్ని. నువ్వేమో సింపుల్ గా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తా అంటున్నావు, అంతే కదా? నేనేమంటున్నానంటే ప్రతి బర్త్డేకి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టి అంత నువ్వు చేస్తున్నావు కదా, ఈసారి సరే నీకు ఎందుకు ఆ స్ట్రగుల్ చేయడం? నార్మల్ గా నీ ఫ్రెండ్స్ మూవ్ అయిపోతావు. అదేదో మా ఫ్రెండ్స్ అందరిని ఇక్కడే వదిలేసి మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోతే సరిపోతుంది కదా, అదే డబ్బులు అవుతాయి కదా. ప్రతిసారి నీతోనే కదా ఉంటున్నాను, ఒకసారి కూడా వదలవా నువ్వు? మాట్లాడతావు బుర్ర లేకుండా మాట్లాడతావు ఏంటి? బుర్ర పనిచేస్తుంది అసలు. నేను ఏమన్నా బర్త్డే ఉంది జస్ట్ ఒక 1 వీక్ వెళ్ళి వచ్చేస్తాను, పొంగల్కి ఎలాగో వెళ్ళిపోతావు. బర్త్డే ఒక రోజు కోసం నేను మొత్తం ఉండిపోవాలి ట్రిప్ అంతానా? నచ్చింది చేసుకో, నీకు నాకు అనవసరం. ఇంకా పిచ్చిగా పట్టించింది ఏంటి? నీకేమైనా మాట వినవా చెప్పినప్పుడు? ఇది బయట ఉన్నాం మనం, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాం? ఇంట్లో మన షాపే, బయట లేము. ఇది అర్థమవుతుందా? ఏంటని బుర్ర పనిచేస్తుందా? బర్త్డేకి వెళ్ళిపోతాను అంటున్నాడు ఏంటి? నేను నీకు ఎప్పుడు పిలిచాను బర్త్డే పార్టీకి? నీకు ఎప్పుడు చెప్పాను చెప్పు? ఎన్ని రోజుల కింద చెప్పాను నీకు? 5 days కింద చెప్పు. 5-10 రోజుల నుంచి అందరికి ఇన్వైట్ చేసుకుంటూ ఇచ్చేసుకుంటూ బాలి వెళ్ళిపోతాం కదా అని అందరికి చెప్పుకున్నాను. నేను బాలి వెళ్ళిపోతాను, బాలికి బట్టలు బుక్ చేసుకున్నాను ఆన్లైన్ లో, పాస్పోర్ట్ కవర్లు బుక్ చేసుకున్నాను ఆన్లైన్. ఇవన్నీ వేస్టా నాకు ఇప్పుడు? సరే నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పే విధానం అంటే నీకు ఒకటి ఉంటది. నీ బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అమ్మ నా బర్త్డే నీతో అయిపోయింది కదా వెళ్ళిపోతాను. నేను 10th వెళ్ళిపోతున్నాను, నేను 10th టికెట్ తీసుకున్నాను, వెళ్ళిపోతాను 10th నేను. అది నీకు అసలు అంత ఇంపార్టెన్స్ లేనప్పుడు ఇంకెందుకు వదిలే. ఇప్పుడు నువ్వు ఏడిస్తే ఏమైపోతుంది? నేను చెప్తున్నాను, అందుకే నార్మల్ గా దానికి ఎందుకు ఇలా అయిపోవడం? ఇప్పుడు ఏడిస్తే ఏమో వస్తున్న మాట నేను చెప్పింది. ఇప్పుడు లాస్ట్ నీతో ఉన్నాం లేదా? లాస్ట్ ఉన్నాం లేదా? ఆ లాస్ట్ ఉన్నా లేదా? అంటే ఇప్పుడు ఏంటి అంటే ఒక సంవత్సరం ఉంటే ఇంకో సంవత్సరం ఉండవా? నా ఇంటెన్షన్ అది కాదమ్మా. నేను అంటుంది ఏంటంటే ఒకసారైనా మామూలు ఫ్రెండ్స్ తో ఉంటే. ఏంటి ఫ్రెండ్స్ తో ఉంటే ఏమొస్తుంది? ఫ్రెండ్స్ తో ఉంటే అని కాదు, ప్రతిసారి నువ్వే సెలబ్రేట్ చేస్తావు. ఉండైతే ఇంకా అనవసరం. నేను నేర్చి కూడా నాకు టైం వేస్ట్. నీకు ఫ్రెండ్స్ అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు నువ్వు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయి. నేను ఫ్రెండ్స్ వద్దు అని నీకు చెప్పట్లేదు. ఆ స్పెషల్ మూమెంట్ నాతో ఉండాలి నేను అనుకోవడం నాకు తప్పలేదు కదా. తప్పులేదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకెందుకు వదిలేసా? పిచ్చి మాట్లాడుతున్నాడు. ఇంట్రెస్ట్ అన్నా నేనేమన్నా నీకు చెప్తున్నాను. చెప్తుంటే అర్థం అవ్వట్లేదు నీకేమైనా? సరే చేసుకో, అయితే నా మీద ఎందుకు అరుస్తావు? స్కూల్ కి చెప్తే అర్థం కావట్లేదు. ఏంటి చెప్పండి? నార్మల్ గా ఒక్కసారి వెళ్ళిపోతే ఏమైందంటే అరుస్తున్నావేంటి నువ్వు? టెన్షన్ కాదు, ఇది కాదు, ఇదిగా ఏం మాట్లాడుతున్నావు? సరే అయితే నువ్వు చేసుకో, నాకెందుకు? ఇంక వదిలే, ఇంకా కూల్. నా మీద అరద్దు. నా మీద అరిస్తే నీకు రూపాయి రాదు. నేను వెళ్ళిపోతాను. నేనైతే అంత వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో అయితే. ఇంకా ఎందుకు అని ఇవన్నీ పెట్టయితే ఇవెందుకు? నేను నా మ్యాచింగ్లు చూసుకుని ప్రతిసారి ఒక పండగ అన్నా, ఒక షాపింగ్ అన్నా, ఒక ఈవెంట్ అన్నా ఏ దానికి నువ్వు రావు. నీ దానికన్నీ నువ్వు చేసుకోవాలి, నా దాన్ని నేను చేసుకుంటాను. ఇంకా అంతే. సరే నువ్వు చేసేసుకోలే. నీ బర్త్డేకి ఏ షర్ట్ కావాలంటే ఆ షర్ట్ తీసేసుకో, మిగతావన్నీ నేనే చూసుకుంటానులే. బ్యాంకాకే కదా, పొట్టి బట్టలే కదా వేసుకుంటారు, ఎంత గుడ్డ ముక్కలే కదా, కొనుక్కో వెళ్ళి రోడ్డు మీద 50 రూపాయలు అమ్ముతారేమో. నువ్వు సరిగ్గా మాట్లాడే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోగా. సరిగ్గా మాట్లాడు. ఏం చెప్పాను నీకు? నీకు చెప్పడం కూడా తప్పేంటి? చెప్పకని వెళ్ళిపోతుంది, తెలుస్తున్నావు కదా. అప్పుడు చెప్పకని వెళ్ళిపోతే కూడా వస్తుంది, నా బర్త్డే కూడా వస్తుంది. నేను అలాగే చేస్తాను. నేను అసలు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోను. ఇయర్ నుంచి గుర్తుపెట్టుకుని నాకు నా బర్త్డేస్ కూడా నువ్వు చేయక్కర్లేదు, అర్థమవుతుందా? హ్యాపీగా నీట్ గా గుడికి వెళ్తాను, కొబ్బరికాయ కొడతాను, పువ్వు దేవుడికి పెడతాను, ప్రసాదం తింటాను. 10 రూపాయలు 12 రూపాయలతో అయిపోద్ది. నాకు దగ్గర డబ్బులు ఉన్నాయా? 100 రూపాయలు హుండీలో వేసుకుంటాను, లేదా వదిలేస్తాను, అంతే. పుణ్యం అన్నా వస్తుంది. నీతో నాకెందుకు? చేసుకో. నీకు అంత ఇంపార్టెన్స్ లేనప్పుడు నాకు అనవసరం కదా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీతో ఉన్నప్పుడు నీకు ఇది లేదు కానీ 2-3 సంవత్సరాలా? మర్చిపోవా? 2-3 సంవత్సరాలు అవుతుందా రిలేషన్ స్టార్ట్ అయ్యి? ఈ బర్త్డే ఈ ఏప్రిల్ వస్తే 7 సంవత్సరాలు అవుతుంది. అంటే నువ్వు 3 పుట్టినరోజులు చేసుకున్నట్టే యూట్యూబ్ నుంచి నువ్వు లెక్క పెడుతున్నావు అనమాట. మిగతా ముందంతా నువ్వు గతం మర్చిపోయినట్టున్నావు. గజనీ అయిపోయాడేమో. ఒకసారి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి.
నాకు అనవసరం ఇంకా వేస్ట్ ఇప్పుడు నేను వెళ్తాను అనే దానికి ఎన్ని మాటలు అంటున్నావు నువ్వు వెళ్ళు నాని, ఇంకొద్దు. నీకు నేను ఇంపార్టెన్స్ కానప్పుడు నాకు ఇంక లైఫ్ ఎందుకు, అవసరం లేదు నాకు కూడా. నువ్వు వెళ్ళు, నాకు నా బర్త్డే సక్కర్లేదు, నువ్వు వెళ్ళి చేసుకో. ఎవరు వద్దన్నారు నీకు? ఇప్పుడు నేను వద్దని చెప్పానా? నీకు నేను అసలు ఇంపార్టెన్సే కాదు, నాకు అది అర్థమైంది. వెళ్ళు, నో ప్రాబ్లం. హ్యాపీగా ఉండడమే కావాలి కదా, వెళ్ళు. అసలు బర్త్డే స్పెషలే కాదు, అర్థమవుతుందా? బర్త్డేస్ అని ఇంకా చిన్నపిల్లలా ఏంటి, ఏమైనా ప్రతిసారి పక్కనే ఉండు, 12 అయినప్పుడు నీకు విష్ చేసేయాలి ఏంటి అవన్నీ? చిన్నపిల్లవా? సరే చిన్నపిల్లవా? చిన్నపిల్లనే, నేనే ముసలిదాన్ని కాదు, నాకు 30 సంవత్సరాలు లేవు. చచ్చిపోయినా నేను పక్కనే ఉంటాను, ఆత్మయ్య ఉండి, అందులో ఏముంది ఇప్పుడు? సరే నేనైతే వెళ్దాం అనుకున్నాను, నీకు చెప్తా అనుకుంటున్నాను. హ్యాపీ జర్నీ. ఇదా నీ రియాక్షన్? ఇదే నా రియాక్షన్, వెళ్ళు. ఏంటి అసలు ఎలా బిహేవ్ చేస్తున్నావు? కొంచెం ఇది చూసుకో. అసలు నీకు అసలు ఇంపార్టెన్స్ లేనప్పుడు నేను ఎందుకు రానితో బిహేవ్ చేయాలి? ఇప్పుడు ఏంటి వెళ్ళొద్దా? వెళ్ళు, వెళ్దాం అనుకున్నావు కదా, నా కోసం ఎందుకు ప్లాన్? వెళ్ళొద్దా అని అడిగాను, ఒకసారి అడుగుతాం, బస్ సార్లు అడగను. వెళ్ళు నిజంగా. సరే వెళ్తాను, ఓకేనా? బాయ్. సీరియస్గా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో. బాయ్. వెళ్ళిపో. బాయ్. వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోని. దా ఏడిచించాలిట్రా. ఓయ్ ఏంటి వెళ్ళిపోతాను కదా, వెళ్ళిపో. ఇంకా ఎందుకు? నేనేదో చేసుకుంటానులే, అనాథ పిల్లలకి మంచిగా ఫుడ్ అన్ని పెట్టుకుని నేనే హ్యాపీగా ఉంటాను. నీ బర్త్డే ఏంటి అనాథ పిల్లల ఫుడ్ అంటానికి? ఎవరి బర్త్డే అయితే నీకు సెపరేషన్ ఉంది కదా, నీనా అని చెప్పి నాకు అది లేదు కదా, చేసుకో అయితే. ఏం మాట మాట్లాడినా సరే ఏదో లింక్ ఆడుతుంది, ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవరు వద్దన్నారు ఇప్పుడు? హలో చెప్పేంటి? వెళ్ళట్రా, అవసరం లేదు, వెళ్ళు. రా ఒకసారి. వెళ్ళనన్నాను కదా, రానా? చెప్పేంటి? చెప్పు. వెళ్ళనులే. వెళ్తానన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఆ రోజంతా నాకు నా ఏడుస్తూనే ఉంటావు కదా నా మీద, నీ వల్లే ఇది, నీ వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది, ఫ్రెండ్స్ తో ఉండవు అన్ని అంటావు కదా. ఇంకెందుకు? వెళ్ళేది హ్యాపీగా ఉండు, వెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదులే, పర్లేదు. టికెట్స్ ఏవరా? ఎక్కడికి వెళ్ళాలరా? బుక్ చేసుకున్నావు కదా టికెట్స్. వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉందా బ్యాంకాక్ కి? ఏమో నాకు తెలియదు కదా. ఫ్రాంక్ బేబీ. సారీ బేబీ, ఫ్రాంక్. తెలుసా? నాకు కూడా తెలుసు. చూడు సీసీ కెమెరా చూడు. సారీ బేబీ. బానే హోప్స్ ఉన్నాయి అయితే. బర్త్డే మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటది బేబీ అయితే, గట్టిగా ఉంటది, మంచి సర్ప్రైజ్ ఉంటది. అయినా మనసులో మాటలన్నీ బాగా చెప్పావులే, 2-3 సంవత్సరాల నుంచి ఉన్నావా నాతో? అలా కాదు, అంటే ఏంటంటే నీకు టికెట్ చూపించినప్పుడు నువ్వు కనిపెట్టేదేమో అనుకున్నాను. అసలు వైజాగ్ నుంచి బ్యాంకాక్ ఫ్లైట్సే లేవు, అండ్ అది కాకుండా అది స్కాన్ చేసి తెలిసిపోతుంది. చేస్తా అనుకోగానే అదేం లేకుండా ఒకటే ఫైర్. కనిపెట్టలేకపోయావు. కూర్చోదా నువ్వు లేకుండా నేను సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే చెప్పు అసలు. అయినా మాట చెప్పావు కదా మనసులోది. నువ్వు లేకుండా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే అసలు? పిచ్చుడు కూడా తెలుసా? తెలుసు. బాగా ఎమోషనల్ అయిపోతుంది. ఇది ఎలా ఉందంటే, ఒక్కటి సినిమా చూసావా? మహేష్ బాబు భూమికని దాస్తాడు కదా వాళ్ళ చెల్లి బొమ్మల మధ్యలో, అలా మానే దాచారు కెమెరాని. ముందే చూస్తుంటే నీకు వాడికి కెమెరా కలిపి పగలగొట్టేదాన్ని. అసలు కనిపించకూడదని చెప్పి అక్కడ దాచాను. వెళ్ళరా. ఇట్స్ ఎ మిరాకిల్. సారీ. హ్యాపీ బర్త్డే. నీకు ఇంకే గిఫ్ట్ ఏం లేదు, గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ అని చెప్పేది, సర్ప్రైజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నాను, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మరి ఇంకే ఇప్పుడు ఫ్లోలో మాటలు చెప్పి కానీ అప్పుడే అడిగి అనిపించింది సర్ప్రైజ్ ఏంటి చెప్పా అనేసి. చెప్పా సర్ప్రైజ్ లేదా? అక్క ఫస్ట్ ఇయర్ డ్యూకి ఇచ్చావు, సెకండ్ ఇయర్ కార్ ఇచ్చావు, అక్క ఇప్పుడు ఏమి ఇస్తావు అక్క చెప్పు అక్క, ట్రాక్టర్ అక్క. లారీ ఇస్తాను, లారీ నడుపుకో. ఇంకా నాకు ఇప్పుడు నేను సర్ప్రైజ్ అని చెప్పా కొంచెం. ఐ కాంట్ వెయిట్ బేబీ ప్లీజ్. చెప్పను. చెప్పు బేబీ. చెప్పను. సరే నీకు ఇప్పుడు ఉల్టా ప్రాంక్ నేను చేయనా? నీ బర్త్డే బాలీలో కాదు, వేరే ప్లేస్ లో, వేరే కంట్రీలోనే, బట్ బాలీలో కాదు. ఎక్కడో నువ్వు కూడా వెయిట్ చేయి, నీకు కూడా తెలియదు అది. నేను నేను నీలా దొంగ ప్రూఫ్లు చూపించాను.
మంచి పని ఆయన దేవుడు ఉన్నాడు, మంచి వాళ్ళని బాధపడితే ఇలాగే అవుతుంది. ఇలా నేను దొంగ ప్రూఫ్లు ఇప్పుడు చూపించాను. నీవే ప్రాంక్ చేయగా చెప్తే ఈ మాట ఇవే ఇప్పుడే తీసుకుంటున్నా. నిజంగానే ఓకే గైస్, మనం నార్మల్ గా అయితే పింకీని ఫూల్ చేయలేము అన్నమాట. నా మీద మాత్రం ఈజీగా చేయొచ్చు, బాగా ఎమోషనల్ అయిపోతుంది బాగా. అండ్ వీడియో ఎలా అనిపించింది పింకీ అక్క అందరూ కామెంట్ సెక్షన్ లో సర్ప్రైజ్ ఏంటి అడగండి, మనం ఏంటో తెలుసుకుందాం సర్ప్రైజ్ ఏంటి అనేది. ఇవ్వను రా అబ్బాయి నీకు ఇలా చేసినందుకు. ఫోన్ లేదు నాకేం, So guys, నాకు పెద్ద గిఫ్ట్. అమ్మో చాలా నమస్తే. రోజు రాత్రి నాకు ఫోన్ చేసి ఏంటి నాకు సర్ప్రైజ్ ఏంటి అని అడుగుతావు కదా. నీకు ఇస్తానులే 10 రూపాయల చాక్లెట్ ఇస్తాను, ఓకేనా? 20 rupees. 20 రూపీస్. నీకు అసలు రూపాయి చాక్లెట్ కూడా ఇవ్వను రా. అందరికి తెలిసి ఇక్కడ ప్రాంక్ అని, నాకు తప్ప. పర్లేదులే, ఏదో చేసావు బానే, ఏదో ట్రై చేసావులే నన్ను నేర్పించని, తర్వాత అంతా ఏడిపిస్తాను. సో గైస్, ఈ ప్రాంక్ ఇది అది పక్కన పెడితే, ఈ సోది ప్రాంక్ ఇదైతే మాత్రం పక్కన పెట్టేయండి. నాకు నిజంగా చాలా బీపీ వచ్చింది. ఇంకొక 2 minutes నాని నన్ను నేర్పిస్తే కొట్టదా అనుకున్నాను. ఇంకా కొట్టేస్తావమ్మా, ఎందుకు ఆయన సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది నిజంగా నువ్వు చాలా షాక్ అవుతావు, చాలా ఎమోషన్ అవుతావు, అది లేదో నాకు తెలీదు. నువ్వు చాలా షాక్ అవుతావు. సర్ప్రైజ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అవన్నీ చూడాలంటే మీరు మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై గైస్. బై బై.